नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये तदेव लग्नं सुदिनं तदेव ताराबलं येन देवा पवित्रेण आत्मानं प्रते सदा तेन सहस्रधारेण पापमान्यपुनन्तम प्राजापत्यं पवित्रं शतोऽध्यामको हिरण्मयो तेन ब्रह्मविदोमयो ध्यायामि ध्यानं समर्पयामि प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि सर्वमङ्गलमाङ्गल्ये मूषाल्लिपट् लक्ष्मीराष्टस्यां केदयामासकं सुजामसि Action. All the best. Now you go. All the best. ఆల్ ది బెస్ట్ అరవి All the best, Mama. హారిక All the best. All the best. ఆల్ ది బెస్ట్ All the best. అందరికి గొప్ప విజయం రావాలని కోరుకుంటున్నాను. Roll camera. Rolling sir. Action. సరే కానీ దేవుని ఏం కోరుకున్నాం? దేవుణ్ణి నా ఇద్దరు బిడ్డల పెళ్లిళ్ళు కావాలి, వాళ్ళ సంసారాలు మంచిగా ఉండాలి, నా కొడుకు మంచిగా ఉండాలి, నా కొడుకు నౌకరి కావాలి, అందరం సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకున్నా. నువ్వేం కోరుకున్నావే? నేను చెప్పా చెప్పకు. Ready. Rolling sir. Lights on. Roll camera. Roll camera. Rolling. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లే. Careful. ఈ చెయ్యి ఇక్కడ రా. ఈ చెయ్యి ఇక్కడ రా. సరే సర్లే. Action. ఆగు. ఈ టెంపుల్ కూడా పాయింట్ వేసుకుని వస్తారు ఎవరైనా? ఉన్న పంచలన్నీ నువ్వు విండలే, మరి ఏం చేయాలి? అంటే నేనే విండాలా? నీకు విండుకోరాదా? విండుకుంటా, నేను చేసుకున్న కర్మాన్ని. విండుకోవాలి, పని చేసుకోవాలి, అన్ని ఆడలేయాలంటే కుదరదు కదా. గుడికి వచ్చిన దీని బాధ పోతలేదు. నేను చూడు ఎంత పద్ధతిగా వచ్చిండో. అంతే. అసలు సెన్స్ ఉందా నీకేమైనా కొంచెం అన్నా? లేదు, పోదామా? సెన్స్ లేదని. Start అమ్మా. Cut. Rolling madam. అవునే, ఎన్ని ప్రదర్శన చేసినావు? 21 చేసిన నువ్వు 21 చేసినావా? అబద్ధం వాడకు. నిజం పోయి దేవుని దగ్గరికి వచ్చి అబద్ధం వాడద్దు. 11 చేసిన ఇంకోసారి 11 చేసిన కదా, నేను కూడా 11 చేసిన. మనం బొన్ని తొండి నేను తోండి, నువ్వే తోండి. మరి నాతో చెప్పించిన అంత అవసరమా? కాదు కానీ దేవుని దగ్గరికి వచ్చినావు, ఏం కోరుకున్నావు చెప్పు? మన కొడుకు కోడలు పిల్లలు బాగుండాలని కోరుకున్నా. వాడా? ఎప్పుడు వాడు నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు అంటే నా దగ్గర ఇట్లా అంటావు కానీ వారికి మస్తు గౌరవం ఇస్తావు నువ్వు. నేనా? నువ్వు ఇచ్చిన గౌరవంతో అంత మొత్తం చెల్లర అయిపోతాడు వాడు. నామగొట్టిన నా కొడుకు నన్ను తిడతావు, సాటుకోమరికి డబ్బులు ఇస్తావు. నువ్వు అన్న బద్దలాడతావు దేవుని దగ్గర కూడా. అయితే అట్టమ్మా మీ కొడుకు బాగుపడాడు, ఎందుకంటే మీ మాట విన్నాడు కాబట్టి కాదు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఏం మొక్కుకున్నావే? దేవుడు వరమందిస్తే దేవుణ్ణి మొక్కుకున్నా, శివుడాజ్ఞ లేనిదే చీమైనా గుర్తుంది కదా. అందుకే ఈ సంవత్సరమైనా దేవుళ్ళందరూ మనల్ని మంచిగా చూడాలి, పాడి పంట గొడ్డు గోద, మా అమ్మ నాన్నలు మీ అమ్మ నాన్నలు పిల్ల జిల్లా అందరు చల్లగా ఉండాలి తండ్రి అని మొక్కుకున్నా. మరి నువ్వే మొక్కుకున్నా? నేనానే నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు బాగుండాలని మొక్కుకున్నా. నువ్వు బాగుండాలని మొక్కుకున్నా. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అదేంది అట్లా అంటున్నావు? నువ్వు అందరి బాగోగుల గురించి మొక్కుకున్నావు కదా, నేను మొక్కుకుంటే అందరు బాగున్నట్టే కదా అన్నట్టు మొక్కుకున్నా. అబ్బా సరే మంచిగా ఉన్నాయి. అవునా, ఈసారి ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యి నౌకరు రావాలని కోరుకున్నావు అరే దేవుడు? అట్లా కాదు, పిల్ల మంచిగా పిల్లతో లగ్గాన్ని బాగుందని కోరుకున్నాను.
నువ్వు కొట్టావా? ఏ డౌటా? అయితే కన్ఫర్మ్. అయినా పిల్లలు పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? ఎట్లా దాస్తావురా? బతికేందుకు పైసలు కావద్దారా? అంటే ఏదో నౌకరు చేయాలి కదా. నా నౌకరు రావాలి, నేను భార్యను చేసుకోవాలి, నా సంసారం మంచుకునే రీతి లేదు. ఎట్లన్నా తాగుతావు? ఇక్కడ కూడా కొట్టాలా? అందరు చూసురు బుల్లా. మొత్తానికైతే శ్రీ సీతారాముల వారి దర్శనం అయితే మేము కంప్లీట్ చేసుకున్నాం. ఆ రాముల వారి ఆశీస్సులు అలాగే మీ ఆశీస్సులు కూడా మాపై ఎప్పటికి ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. లొకేషన్కి అయితే వచ్చేసినాం. కొత్త వెబ్ సిరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్, మీ ఆదరణ, అభిమానం ఎప్పటికీ మా మర్విన్ వీడియోస్ టీం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన సమాజంలో జరుగుతున్నటువంటి విలువలకు సంబంధించిన జరిగే కంటెంట్ను ఆధారంగా చేసుకొని మేమైతే కళ్ళకు కట్టినట్టు మరొక మంచి కంటెంట్తో అయితే మీ ముందుకు వస్తున్నాం. ఇంతకు ముందు అయితే ఎలా ఆదరించారో ఇక ముందు కూడా మీ అందరి ఆదరణ, అభిమానం అలాగే ఉండాలని మరొకసారి అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడున్న ఈ టీమే కాకుండా ఇంకా ఇందులోకి ఇంకా చాలా క్యారెక్టర్స్ అయితే యాడ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళతోనైతే మేము వీడియో తీయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీ ఇంతకు ముందు వీడియోస్లల్లో డాడీ, మామ మీరందరి ఎక్స్పీరియన్స్ ఏంది ప్రతి ఒక్కరైతే ఇప్పుడు మనం వాళ్ళతో షేర్ చేసుకుందాం. ఇందులో ఎట్లా అంటే ఇంత ముందు లెక్క అంటే బిడ్డలు లెక్కనే ఉండకపోవచ్చు, అవును, కోడలు రావచ్చు, కోడలు లెక్కనే ఉండవచ్చు, కోడలు లెక్క కాకపోవచ్చు. ఇవాళ రజనీ ఎవరి బిడ్డనో తెలీదు. అది తెలవాలంటే మీరు మంచిగా ఇంట్రెస్ట్ గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కూడా. అంటే ఇంత ముందు సిరీస్ కొందరు ఏమైంది అంటే కొంచెం అలవాటయ్యే వరకు అయితే కొంచెం ఇబ్బంది ఉంటది. ఎందుకంటే అయ్యో అందులో బిడ్డ లెక్క చూసినాం కదా, ఇందులో కోడలా లేకపోతే ఇందులో కోడలా అంటే కొన్ని మార్పులు చేర్పులు అయితే జరుగుతుంటాయి. కాబట్టి ఆ నిజ జీవితంలో ఏమంటారు, కొడుకు అల్లుడు కొడుకు కాలేడు, కోడలు బిడ్డ కాలేదంటారు కదా. ఇంట్లో బిడ్డే కోడలు కావచ్చు, అల్లుడు కొడుకు కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. ఇదైతే నిజం. దాన్ని చూడాలంటే మీరు వేచి చూడాల్సిందే. మంచి కంటెంట్, ప్రతి ఒక్కరిని కన్నీటి పెట్టించే కంటెంట్ తోనైతే మేము ముందుకు తీసుకొస్తున్నాం. నేను ఒక్కటి ఏమనుకున్నా అంటే వరకట్నం సిరీస్ చూసినాక మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కటమల్ ఖాందాన్ స్టార్ట్ అయినాక ఆదరించలే అని కాదు, చాలా మందికి అన్నదమ్ముల బంధాలు బంధుత్వాలు ఏందనేది చాలా మందికి అది కనెక్ట్ అయింది. వరకట్నం సిరీస్ ఏమైందంటే ఆ సిరీస్లో అంటే ఒక బిడ్డ, ఒక కోడలు ఏ విధంగా ఉండాలి, అత్త ఏ విధంగా చూసుకోవాలి, ప్రతిదీ అందులో ఇంక్లూడ్ అయింది. కాబట్టి అది చాలా మందికి కొంచెం ఇన్స్పిరేషన్గా అంటే ఎట్లుండాలి ఏందనేది ప్రతి ఒక్కరూ మంచిగా తీసుకున్నారు. కట్టమల్ ఖాన్ అనేది అన్నదమ్ములు ఉన్న వాళ్ళు కనెక్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే ప్రతిదిగా వరకట్నం సిరీస్, ఈ కటమల్ సిరీస్ వీటిని మించి ఉంటుంది. ప్రతి క్యారెక్టరు సూపర్గా అయితే డిజైన్ చేసినాము. అది నేను చెప్పాను ఇక, ఎందుకంటే ముందు సాగుతుంటే అది మీకు నచ్చదా అనేది మీరు కామెంట్ రూపంలో పెడతారు. కాబట్టి అది దాన్ని చూసి మీరు మంచిగా కామెంట్ పెడితే మాకు ఆనందం వచ్చి ఇంకా కొంచెం బూస్ట్ పెంచుతూనే ఉంటాం. కాబట్టి ఇది కూడా మీరు ఇంతకుముందు ఎట్లా ఆదరించాలో ఇప్పుడు వచ్చే సిరీస్ కూడా ఆదరిస్తారని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఇలా మరి వరుసలు అయితే నేను చెప్పలేను. నెక్స్ట్ అంటే ఈ సండే వీడియో రాలేదు అని ఎటువంటి డిసప్పాయింట్ కాకండి. ఎందుకంటే కొంచెం టైం ప్లీజ్. ఎందుకంటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నాకు టైం ఇచ్చింది అనుకో తీయడానికి నాకు అది ఉంటది. ఎందుకంటే టైం గ్యాప్ లా ఇప్పుడు సిరీస్ స్టార్ట్ కావాలంటే ఫస్ట్ ఒక లైన్, ఆ లైన్ లో క్యారెక్టర్ ను డిజైన్ చేసుకోవాలి, కథను డిజైన్ చేసుకోవాలి. ఎట్లా స్టార్ట్ చేస్తే మీరు ఎట్లా సాటిస్ఫాక్షన్ అవుతారు. ఇప్పుడు మేము ఇంత చెప్తున్నాం కదా, అది ఒక్క రోజులో కూర్చుంటే వచ్చే కథ కాదు, అంత స్క్రీన్ ప్లే రాదు, అన్ని విధాలుగా మిమ్మల్ని మెప్పించి ఒప్పియాలంటే కొంచెం మేము టైం తీసుకోవాలి. దయచేసి మా ప్రేక్షక దేవుళ్ళందరినీ మేము కోరుకునేది ఒకటే, ఈ ఒక్క వారం మీరు ఈ వీడియోతోని సర్ది పెట్టుకొని నెక్స్ట్ వీడియో ఎట్లుంటుందా అని ఎగ్జైట్తో ఎదురు చూడండి. వీడియో లేదక్క, వీడియో గిట్ల పెట్టిరేందన్నా అని మీరు డిసప్పాయింట్ కాకండి. మా మంచి కోరుకునే వాళ్ళందరూ మీరు కాబట్టి ఒక్క విషయంలో మీరు అర్థం చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ కట్టమల్లు ఖాందాన్ సిరీస్ కూడా క్లోజ్ చేయడానికి కొన్ని కారణాలు వల్ల అది తొందర క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు 69 ఎపిసోడ్లు అంటే ఇప్పుడు మన వైష్ణవి ఆమెకు నిజంగానే పెళ్ళి అయిపోయింది, ఆమె రాలేకపోవచ్చు. ఇప్పుడు మౌనిక ఉంది, మౌనికకి ఏంది ఇప్పుడు ఆపరేషన్ అవ్వడం వల్ల ఆమెకు హెల్త్ మంచిగా లేదని చెప్పినాం కదా, ఆపరేషన్ అవ్వడం వల్ల ఆమె కొన్ని రోజులు ఇంటి దగ్గరనే ఉండాల్సి వస్తూ ఉంటుంది. ఇట్లా ఏంటంటే కొన్ని క్యారెక్టర్లు అక్కడికే కట్ అవ్వకపోవడం వల్ల ఆ సిరీస్ను అక్కడికే ఆపవలసి వచ్చింది. మొత్తానికైతే ఈ సిరీస్ పక్క ప్లాన్తో మంచి ఉద్దేశంతోనైతే స్టార్ట్ చేసినాము. అది ఏ విధంగా ఉంటుంది ఏందనేది అయితే
చూడాలి ఇక. వాళ్ళ చేతుల మీద ఉంది. అంటే వాస్తవానికి అలా సంశయం ఏం లేదు ఏ విధంగా ఉంటుంది అనేది. మళ్ళీ ఇంకోటి, మనము వ్యూవర్స్ని కంటతడి పెట్టించే ఉద్దేశం మనకు అది అసలే లేదు. మనం నటించే దాంట్లో, అక్కడ పాత్ర పోషించే దాంట్లో వాళ్ళు ఫీల్ అయ్యి కంటతడి పడుతుంది. సో కాబట్టి ఏంటంటే సమాజంలో నిజంగా జరిగేటువంటి సన్నివేశాలు ఏవైతుంటాయో, వాస్తవాలకు దగ్గర ఉన్నవి ఏవైతుంటాయో వాటిని మాత్రమే మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం, అందులో మనం జీవిస్తున్నాం. సో అక్కడ వాళ్ళు మనలా క్యాచ్ చేస్తుండ్రు. ఈ బంధం అనేది వాళ్ళకు మనకున్న బంధం అనేది తెగిపోయిన బంధం కాబట్టి ఆ దేవుడి దయ వల్ల మీకు మాకున్నటువంటి బంధం అనేది మీ ఉన్నంత వరకు, మీరున్నంత వరకు ఇట్లే కొనసాగింపుగా చేద్దామని నేను కోరుకుంటున్నా, నేను ఆశిస్తున్నా. ఇకపోతే ఈ వరకట్న కింద ఇచ్చిన భూమి పంచాయతీ కావచ్చు, కట్టమల కాందాన్ కావచ్చు, ఈ 2 సిరీస్లలో నేను నటించిన, నేను మీకు సుపరిచితుండే. దాంట్లో నా ఫీలింగ్ ఏంటంటే వరకట్న కింద ఇచ్చిన భూమి పంచాయతీలో దాంట్లో నేను ఏం చేసిన అనే సంగతి మీకు ఏర్పాటైంది. సేమ్ కట్టమల్ కాందాన్ దాంట్లో కూడా ఒక రకమైనటువంటి అనుభూతి నాకు కలిగించడం జరిగింది. అందులో దాదాపు ప్రతి సన్నివేశం అనేది కూడా నాకు చాలా అంటే చాలా దగ్గరగా అనిపించింది. మస్తు ఇష్టంగానే చేసిన నేను ప్రతి సన్నివేశం. దాంట్లో ఏది కూడా ఇది ఇష్టము అది ఇష్టం లేదనేది కాదు, ప్రతిదీ కూడా మా డైరెక్టర్ గారు ఈ సన్నివేశం ఇట్లా, ఇది ఇక్కడ ఇట్లా వేయాలి, ఇది ఇట్లా వేయాలనే దానికోసం చెప్తాంటే ప్రతిదీ కూడా మాకు ఇష్టంతో దాన్ని మీకు ఫీల్ అయ్యే చేయడం జరిగింది. అట్లా మీకు కొంచెం నచ్చే విధంగా చేసినామని మేము అనుకుంటున్నాం. మీ ఉద్దేశం కూడా వాస్తవానికి మీకు నచ్చిందనే మేము ఇది ఇంతవరకు మేము కొనసాగింపుగా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సిరీసు ఈ సండే కాకుండా, ఈ సండే వీడియో అప్లోడ్ కాదు, మన నెక్స్ట్ సండే వరకు అది అప్లోడ్ అయ్యింది కాబట్టి అప్పుడు మీరు వాస్తవానికి ఏ విధంగా క్యారెక్టరైజ్ ఉంటుంది అనేది మీరు ఇప్పుడు ఊహించుకున్నా మీకు మీ ఊహకు మేము అందుతాం. ఇప్పుడు ఇందులో నీది ఏ క్యారెక్టర్ అనుకుంటారా అనేది ఏమైనా గెస్సి? నాకు తెలియదు, అసలు నేను ఏందనే సంగతి నాకే తెలియదు. నువ్వు నాకు కొంచెం కూడా గిది చెప్పలే కదా, గిది గిట్లా గది అట్లా అనేది అన్నా. అయితే నా ప్రాబ్లం ఏం తెలుసా, ఇప్పుడు మీకు చెప్తా, మీరు ఆగుతారా? ఫోన్లో ఎవరన్నా వేసింది అనుకో, బయట వీళ్ళు వాళ్ళు వేసింది అనుకో, ఇక గిది కథనాట అనుడితోనే వీళ్ళు పుచ్చుకుని ఎక్కడికైనా చెప్పితే సిరీస్ లైన్ పోయి వీళ్ళు ఏంటన్నా చెప్పింది అనుకో, ఆ ఎగ్జైట్మెంట్ మీకు ఆగది. మీరు ఎవరితోనో ఒకరితో అంటారు, వాళ్ళు ఏం చేస్తారు, మనకన్నా ముందు పోయి వాళ్ళు ఇస్తా అంటారు మళ్ళా అనే భయం నాకు ఉంటది. కాబట్టి నేను మీకు సెట్ మీదకి వచ్చినాకనే నేను ఏ ఎపిసోడ్కైనా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక దాని మాత్రం నేనైతే ఏం చేయలేదు, ముందే చెప్పాలంటే నేను చెప్పలేను. కొన్ని అంటే చెప్తా నేను ఎప్పుడు చెప్తా అప్పుడు చేసుకుంటాం కానీ చెప్తే అప్పుడే. ఇంకొకటి, అసలు ఈ టీం ఇవాళ ఉన్నారంటే వీళ్ళే కాదు, ఇంకా ఇందులో ఒక 7-8 క్యారెక్టర్లు యాడ్ అవుతా ఉంటాయి. ఆడబిడ్డలు ఉన్నారు, ఇంకా చాలా ఉంటది ఈ స్టోరీ. నెక్స్ట్ సండే వరకు అయితే కంపల్సరీ ఏ కుటుంబం ఎవరు ఉంటారు ఏందనేది ప్రతిదీ రివీల్ అవుతుంది. అప్పటి వరకు అయితే చూడాల్సిందే. మరి అట్లా కాదు, 3 రోజులకి తీసుకుపోతాను దాదా అన్నట్టు. కనీసం నాకన్నా చెప్పవా అసలు ఎవరు ఏంటిదే కథ అనేది ఒక్కసారి ఇప్పుడు చెప్పరాదు? చెప్తే నీ ముళ్ళే రిపేర్ చేయబడి ఏం ముచ్చట చెప్తలేవు. 3 నెలల నుంచి అయితే ఒక పట్టు పెట్టినావు, అన్న నువ్వు వచ్చే సిరీస్లో బక్క కావాలని 3 నెలల నుంచి బోధనెత్తలు మళ్ళీ రిక్క చేసినావు. అసలు నన్ను నీ సిరీస్లో ఉంచుతావా లేపుతావా ఏం తెలుస్తుంది? వాస్తవానికి నీ ఆరోగ్యం మాకు ముఖ్యం, ఓకేనా? నువ్వు ఆరోగ్యంగా ఉండాలని నేను డైట్ చేయాలి. అయితే చాలా మంది పాపం పోయిన సిరీస్లల్లో మళ్ళీ నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక పెట్టిన పోస్ట్ ని కామెంట్స్ అడుగుతురు, ఎందుకు డాడీ మీరు అంత బక్కగా అయ్యారు, ఏమైంది, ఏమైనా హెల్త్ ఇష్యూ అన్నారు. లేదండి, మంచి డైట్ లైట్ ఫుడ్ తీసుకుంటుండు, ఆ ఫ్యాట్ ఉండడం వల్ల అప్పుడు కొంచెం హెవీ పొట్ట వల్ల ఆయన ఆరోగ్యం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నెక్స్ట్ సిరీస్కి కూడా మీ ఫిజిక్ ఇట్లా ఉండద్దని చెప్పి మా టీం అందరం డిస్కషన్ చేసుకొని చాలా సీరియస్లీ 3 months నుంచి అయితే డైట్ మెయింటైన్ చేసి మొత్తానికైతే కొలెస్ట్రాల్ని అయితే లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టినావు. ఇక అసలు రత్నాకర్ని అయితే బయటికి తీసుకొచ్చినావు. మంచి ఈ సిరీస్లో తన క్యారెక్టర్ చాలా డిఫరెంట్. కానీ ఒక్కటి నచ్చింది బిడ్డ నాకు, వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీలో ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో మంచి తండ్రి వేయను అన్నారు. నాకు నిజంగా చెప్తానా, అందులో ఉన్న స్టోరీస్ ఏంటిది, బంధాలకు బంధుత్వాలకు రక్త సంబంధాలకు విలువలు. కట్టమల కాందాల అన్నదమ్ముల బాండింగ్ ఎట్లుండాలి, అన్నదమ్ముల పిల్లలకి ఏమన్నా అయితే ఎట్లుండాలి అంటే, మేము చేసే ఈ సిరీస్ వల్ల అందరూ మారకున్నా కొందరన్నా మారాలి. కొంతమంది అన్నదమ్ములు కలిసి ఉండాలి, కొంతమంది అక్క చెల్లెలు కలిసి ఉండాలి. చెల్లెకి కష్టం వస్తే అన్న ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు. ఈ రోజులలో చూస్తాను, చెల్లెకి కష్టం వచ్చిందంటే అన్న వచ్చి చూసిపోయేందుకు కూడా బరువు అవుతుంది, అత్తలేడు, నాకు వీలైతలేదు, నేను రాలేకపోతున్నట్టు ఫోన్లో మాట్లాడతాను. అవన్నీ తప్పండి. దయచేసి దండం పెట్టి చెప్పేది ఏంటంటే, మోరల్ వాల్యూస్కి ఇంపార్టెంట్. బంధాలు బంధుత్వాలు అసలైనవి,
రక్త సంబంధాలు మరింత క్లిష్టమైన వాటిని దూరం చేసుకుని అయితే జీవితంలో ఎన్నో కోల్పోతారు మీరు. పిల్లలకి ఇవ్వాల్సిన విలువలు పిల్లలకి ఇవ్వాలి, పెద్దలకి ఇవ్వాల్సిన విలువలు పెద్దలకి ఇవ్వాలి. అన్నతో ఎట్లా మెసులుకోవాలి. మా తమ్ముడు చూసిన కదా ఎంత నీట్గా చేసిండో ఆ పాత్రను. నాకు తమ్ముడుగా చేసిండు, నేను అరే అంటే పడ్డాడు. మేము వరుసకు వేరు అవుతాం కానీ అంటే మా బాండింగ్. అబ్బా వీళ్ళు నిజంగానే అన్నదమ్ముల. బొచ్చడు మంది అడిగి బొచ్చడు కామెంట్లు వచ్చినాయి, నిజంగానే మీరు అన్నదమ్ముల, రజని మీకు సొంత బిడ్డ, హారిక కూడా మీ తమ్ముని బిడ్డ. ఇట్లా అడుగుతా అంటే నిజంగా ఏం మాటలు అర్థం. అంటే మేము అంతా జీవించినమా మా క్యారెక్టర్లల్లా. నేను మా తమ్ముడిని అంతగా నేను ప్రేమించినా, నాకు మా తమ్ముడు అంతా విలువ ఇచ్చిందా అంటే ప్రతి కుటుంబంలో కూడా అన్నకు విలువేయాలి, తమ్ముని కూడా విలువేయాలి. తమ్ముడు చిన్నోడని మన చిన్న చూపు చూసి చులకన చూడద్దు. వానికి ఇచ్చే విలువ వానికి ఇవ్వాలి, అన్నకి ఇచ్చే విలువ అన్నకి ఇవ్వాలి. మనం మనుషులో గుర్తింపబడాలంటే ఒకరికోలం విలువలు ఇచ్చిపుచ్చుకుంటేనే మనుషులో గుర్తింపబడతాం. లేకుంటే మనకు వాల్యూసే ఉండవు. ఇప్పుడు ఎందుకంటే మా నాన్న ఒక శాస్త్రం చెప్పింది కథ. అరే ఇగో ఒక కట్టెపుల్లు ఇచ్చింది నాకు, నిజంగానే ఒక కట్టెపుల్లు ఇచ్చిండు. 20 అన్నారు, పుట్టుకుని ఇచ్చి పారేసాం. 5-6 కట్టెపుల్లలు ఇచ్చిండు. 20 అంటే 5-6 ఇరుగుతారు. ఇదేరా జీవితం అంటే. కలిసి ఉంటే కలదు సుఖం. మీరు 4 అన్నదమ్ములు ఒకటైతే మిమ్మల్ని ఎవరు ఇరవలేరురా. ఒక్కొక్కడి మీద పోతే మిమ్మల్ని కొడతారా వాడు. అందుకే మీరు అందరూ ఒకటి సమిష్టిగా ఉండాలిరా, కలిసి ఉండాలి. కలిసి ఉంటే కలదు సుఖం రాకూడదు కానీ మంచిగా చెప్పేది. అంటే అది నిజంగా జీవితంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు. కొంతమంది పెద్దోళ్ళు చెప్తే పెద్దోళ్ళ మాట సద్దన్న మూట అంటారు. పెద్దోళ్ళ ముచ్చట ఈ కాలపోడు ఎవరింటారు ఏమంటారు బూతులు అంటారు. ఇప్పుడు అప్పుడు చాలా అర్థం కానీ సరే. ఈ సిరీస్ అంటే 69 తోటి క్లోజ్ చేసినాం. వచ్చే సిరీస్ 69, 79, 89 అదన్న ముచ్చట చెప్పరాదు వాళ్ళకు. 29 అది కూడా ఎప్పుడైనా దేవులో ఆదరిస్తే 79 కాదు 89, 100 అయినా తీయగలుగుతా. ఒకవేళ వాళ్ళకి నచ్చలే అంటే నేనేం చేస్తా దానికి. వాళ్ళకి నచ్చలే అంటే ఆడికి స్టాప్ చేయాల్సే. ఎందుకంటే వాళ్ళు నచ్చినట్టే నేను తీయాలి. నీకు విషయం తెలుసా బావ, సచ్చి 3 మొండలైనా వాళ్ళకి నచ్చకుంటుండదు. ఎందుకు ఉండదు అని అను. నువ్వు నన్ను అడుగు. ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక కుటుంబంలో జరిగిన స్టోరీ మనం తీసుకున్నాం. బొచ్చడు కామెంట్లు జరిగింది. సమాజంలో జరుగుతున్న బంధాల వాటి విలువలు ఏం కోల్పోతురు, ఎట్లుండాలి ఏందని చూపించే ప్రతి ఒక్క కుటుంబంకి కనెక్ట్ అయ్యే కుటుంబమే మా మర్విన్ కుటుంబం. మా మర్విన్ కుటుంబం నుంచి వచ్చే కథలే అట్లుంటాయి. ఆ నమ్మకం మాకుంది. మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారు, అది పక్క కాన్ఫిడెంట్ ఉంది మాకు. మర్విన్ వీడియోస్ అంటేనే కుటుంబ కథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు అంటేనే మర్విన్ వీడియోస్. అంటే వాళ్ళంతా కనెక్ట్ అయిపోయి బావ, నువ్వు అనుకున్నట్టు లేరు వాళ్ళు. అప్పుడు మర్విన్ వీడియోస్ లో సండే వస్తుందంటే ఒక ఎమోషనల్. ప్రతి మొగోళ్ళు ఏడ్చుకుంటే కామెంట్లు పెట్టి ఉన్నాయి. నాకైతే వాళ్ళని చెప్తే నాకు ఓకే వాట్ ఎవర్ ఏమైనా కావచ్చు. సో ఇప్పుడు ఇంతసేపు మనమే మాట్లాడుతున్నాం. ఒక కెమెరా ముందుకు వచ్చి రోల్ యాక్షన్ అనుడితో డైలాగ్ చెప్పడం కాదు. ఈ జనరల్ డిస్కషన్ లో కూడా మాట్లాడాలి కదా. నవ్వుతానం ఎందుకు దొరికించుకొని వారితో మాట్లాడు. ఆడమేమే మాట్లాడు, ఏమేమి మాట్లాడాలా మాట్లాడారు రవీంద్ర. నేను చెప్పుదాం అనుకున్నాను, మీరు చెప్పిల్లు. ఏమంటావు చెప్పు. మొత్తానికి అయితే అంటే కట్టమల్ కాందాన్ సిరీస్ లా లచ్చవ పాత్ర మంచిగానే చేసింది. చేసినా లేదా? దానికి అన్ని బరాబరైన ఒక హస్బెండ్ ఉండకపోవడు చాలా బాధాకరం. హస్బెండ్ అంటే ఏదో కర్మ తక్కువ చనిపోయింది. నువ్వేం చేయవే. 2 కొడుకులు, 2 కోడళ్ళు, ఒక బిడ్డ, అల్లుడు, మనవరాలు. నాకేందో అమ్మకు ఇంట్లో ఒక మంచి హస్బెండ్, యూత్ పెట్టాలి అమ్మకు. యూత్ నాకు యూత్ ఏమద్దు. అరవింద్ అయితే ఓకేనే. అరవింద్ అయితే ఓకే. ఇలా మనం షేరింగ్ చేసుకుంటున్నాం బిడ్డ. అంటే మనం షేరింగ్ చేసుకుంటాం. నిజంగా కూడా మా అవ్వ పాత్రకి ఏడ తీసుకోకుండా చేసింది. నిజంగా మా అవ్వకు నమస్తే. కానీ ఇలా చేసుకుంటూనే కాదు, బయట కూడా మేము అదే నమూనా విలువలు ఉంటాం. ఈయన నాకు వరుసగా బావ అవుతాడు, బావానే సంబోధిస్తాను. ఇలా ఉన్నాం అంటే మేము విలువలు ఎత్తనే మమ్మల్ని చూసి ఇంకోళ్ళు నేర్చుకుంటారు. మేము ఆల్తుపాల్తు మాటలు మాట్లాడుకోకుండానే చెప్తాం ఏది చేసినా. కానీ నిజంగా నువ్వు నాకు అల్లుని పాత్ర ఇచ్చినావు, నీకు కూడా ఒక థ్యాంక్స్. ఆయన చిన్న నీకు అల్లుడి పాత్ర ఇచ్చిన, నీకు అల్లుడి పాత్ర ఆయన ఇచ్చిన, ఆయన నాకు అల్లుడు, నీకు మా పాత్ర ఇచ్చినాను బిడ్డ. నేనేమన్నా నిజంగా అంటే నేను నాకు దోషం చెప్తున్నా. నేను తెలిసో తెలియకను తప్పన ఏంటన్నా అయ్యో ఈ సిరీస్ అయిపోయింది, ఇక వచ్చే దాంట్లో మంచిగా ఉన్నాం, హ్యాపీ అందరం మంచిగా పెట్టుకుందాం. తెలిసో తెలియక నేను ఏమన్నా చిన్న మిస్టేక్స్ ఏమన్నా చేస్తే మా బాబు చేసిండు, మా మామ చేసిండు, మా పెద్ద మామ చేసిండు, అదన్నాను. మా పెద్ద మామ చేసిండు, నా భర్త చేసిండు. ఇట్లా ఈ లెక్కన నా కొడుకు అనుకొని అట్లా లిమిట్ చేయాలి మనం. అయితే నేను కూడా ఫస్ట్ అందరు అనుకుంటే నేనైతే నా కుటుంబ సభ్యులు అనుకొని నన్ను ఏమన్నా మాట అన్నా, నా మనసు ఏందా నన్ను వచ్చినా మిమ్మల్ని అందరినీ పెద్ద మనుషులకు క్షమించేసిన. నేను కూడా అంతేనని చేయండి, నువ్వు క్షమించావా? అంతే కదా.
అంతే. అంటే వాస్తవానికి ఒక రోజు మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాం అంటే ఒక గంట స్పెండ్ చేస్తున్నాం అంటే అందులో మంచి చెడు రెండు కంపల్సరీ కనబడతా ఉంటాయి. సో మనం ప్రతిదీ కూడా ఇక మీరే మాట్లాడతారా? నెగిటివ్ ఉద్దేశంతో మాట్లాడలేదు. కాదుగా, వాళ్ళొద్దా ఇక నీ మాట్లాడొద్దా? పాంచని కాలు మొత్తం మీ అవ్వలను మాట్లాడమని మేము వద్దాం. మీ డాడీ పెద్దోడు కాబట్టి పెద్దరిగా ఉండాలి. ఆయన పెద్దోడు కాబట్టి మమ్మల్ని అందరి మేము ఏ తప్పు చేసినా క్షమించిండు, అదే. దగ్గర తీసుకున్నాడు. అది ఏ ఇంట్లో అయినా అట్లా జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే పగలు పందాలు పెట్టుకొని మనం ఏం సంపాదించుకోలేము. ఎప్పుడైనా అన్నదమ్ములైనా అక్కయ్యలైనా కలిసి ఉండాలి. మమ్మల్ని చూసి మీరు నేర్చుకోవాలి, మమ్మల్ని చూసి మీరు మారాలి. మీ అందరి కోసం మేము తీస్తున్నాం. మస్తు చెప్పినాం. ఇక మరి ఇంకేమైంది మమ్మీ ఏమైంది మమ్మీ? ఈ కట్టమాల కాందాలనైతే నాకు పెద్ద కోడలు క్యారెక్టర్ గా నాకు ఇచ్చిండ్రు. ఇచ్చినందుకైతే నేను చేతనా చేయనా అని నాకైతే బాగా డౌట్ ఉండే. కానీ నాకు ఇద్దరు కొడుకులు, నా కొడుకు చిన్న కొడుకు కొంచెం ఆగుటిగాడు లెక్క ఉండేసరికి నాకైతే చాలా బాధగా ఉన్నది. అప్పుడే కాదు, నాకు ఇప్పుడు కూడా ఏడిపత్తంది. నా బిడ్డ పెళ్ళయింది. నా బిడ్డ పెళ్ళైనాక నా అల్లుడు నా ఇంట్లో అడుగు పెట్టక ముందుకే నా పెద్ద కొడుకు జరిగిపోయిండు, నా మామ జరిగిపోయినందుకు చాలా బాధగా ఉన్నది. ఈ సిరీస్ నేను మొత్తం మొదటిదాకా నేను చేతనా చెయ్యనా, ఇప్పుడే గిన్ని బాధలు వచ్చినాయి, ఎందుకు ఇట్లా వచ్చినాయి అయ్యో అని నేనైతే మస్తు బాధపడ్డా. కానీ నేను అట్లా అయినందుకు కూడా ఫస్ట్ వరకట్నం కింది భూమి పంచాయతీలో కూడా గట్టిన నా కొడుకు చనిపోయిండు, ఇంట్లో కూడా నాకు కొడుకు చనిపోయిండు, మా మామ చనిపోయిండు. కానీ ఇప్పుడు మా సాగత్ బ్రో డైరెక్టర్ గారు నాకు ఏమో కంటెంట్ ఇస్తాడో, ఏమో నాకు క్యారెక్టర్ ఇస్తాడో నాకైతే చెప్పడం అర్థలేదు ఇప్పటికైతే. ఇక అప్పుడు ఇచ్చినప్పుడు నేను ఎట్లా చేయాలన్నది నేను అప్పుడు తర్వాత నేను చూపిస్తా. కానీ ఇప్పుడైతే కట్టమల్లి కాందన్లా కోడల క్యారెక్టర్ మంచిగానే చేసిన, వరకట్నం కింద భూమి పంచేది అత్తగా మంచిగానే చేసిన. ఇక ఇట్లా చేసినందుకు మీరు అప్పుడు నన్ను ఎట్లా ఆదరించి మీరు చూసిండ్రో ఇప్పుడు కూడా ఈ మమ్మల్ని ఆదరించి మంచిగా మీరు చూస్తా అంటే మేము ఇంకా మంచి మంచి కంటెంట్లు మేము మళ్ళీ ఇంకా వెతికి మరీ మీకోసం మంచిగా మేము ముందుకు తీసుకొస్తామని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఒకటి, నా క్యారెక్టర్ అయితే కొద్దిగా బ్యాడ్ ఇస్తారు ఎందులోనైనా కూడా, దానికోసం మీరు బాధపడద్దు. ఎందుకంటే డైరెక్టర్ గారు ఏం చెప్తే నేను అది చేయాలి. ఇక నా కామెంట్లు అయితే పెట్టద్దు, బ్యాడ్ అంటే వాస్తవానికి వాళ్ళు తిడతాలంటే మన పర్సనల్ మనల్ని తిట్టుడు కాదు, క్యారెక్టర్ తిడతా అంటారు. వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి. మమ్మీ మన క్యారెక్టర్లను తిడితేనే మనం అంత మంచిగా ఎత్తున తిడుతున్నారు అనుకోవాలి. అందరు చెప్పిళ్ళు, నువ్వు బాధపడకు, నేనైనా నెగిటివ్ అవుతా, నువ్వైనా నెగిటివ్ అవుతావు. కథకు మనం న్యాయం చేస్తున్నాం. మన ఒరిజినల్ క్యారెక్టర్లకు కథకు సంబంధం ఉండదు. వాళ్ళు ఆదరించారు కాబట్టి మనల్ని తిడుతుర్రు, వాళ్ళు మంచిగా చూస్తారు కాబట్టి మనల్ని తిడుతుర్రు. ఇప్పుడు మొన్న హారికకు అరవింద్కు కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను మాట్లాడతాను, నీ మొగనికి అయితే నువ్వు అట్లనే ఊరుకుందువా అని మాట్లాడలేదా? ఇక నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనదరికన్నా బిడ్డ వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీలో గణేష్ గారు నా కొడుకు చనిపోయింది. అసలు సెకండ్ సిరీస్ లో కూడా నిజంగా చనిపోయింది. చెప్తున్నా, నా మైండ్ బ్లోయింగ్. అది ఏ కుటుంబంలో అంటే కొడుకు చచ్చిపోతే ఆ కుటుంబం ఎంత చెల్లా చెదరైపోద్ది, ఎంత బాధ ఉంటది. అసలు పెళ్ళే అది. అసలు ఈ స్టోరీ ఎట్లా రాసినవే బాబు, నువ్వు నాకు అర్థం కాదు. నేను దండం పెట్టా ఈ స్టోరీలైనా నా కొడుకుని చంపే క్యారెక్టర్ చచ్చిపోయినప్పుడు కాదు, కథ పరంగానే మా వాళ్ళు ఇంత బాధపడితే నిజ జీవితంలో జరిగిన తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉండాలి. అలాంటి సిచ్యువేషన్స్ ఏ తల్లిదండ్రులకు రావద్దు. ఆ బాధలు కూడా మాకు అట్లనే గుర్తుకొచ్చి మేము ఆ కంటెంట్ మేము అట్లా తీసేసరికి నిజానికి మా పిల్లలు, నా కొడుకు కూడా పక్క పొంటే అట్లుంటే మేము ఆ క్యారెక్టర్ చేస్తుంటే మమ్మల్ని చూడలేక మా కొడుకు ఒక పక్కకు పోయి బాగా ఎడుతుంటే మా కొడుకుని చూసి మేము ఇంకా ఇంత మంచిగా చేస్తానమా, నా కొడుకు ఇంత బాధపడతాడు, ఈ జనాలు కూడా మమ్మల్ని చూసి ఇంత బాధపడతాను ఏడుతాను అని మాకు ఇంకా చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా మంచిగా చేసినాం మేమైతే ఆ క్యారెక్టర్. నిజానికైతే ప్రతి ఒక్కరం మీరు మెచ్చి నచ్చే విధంగానే చేసి. అంటే ఫస్ట్ టైం కదా ఆ ప్రాజెక్ట్, అంటే అది ఒక సినిమాకు అనుకున్న స్టోరీ. అది ఫస్ట్ దాన్ని ఒక ఓటీటీ లెవెల్గా తీద్దామని అనుకున్న సెకండ్ స్టెప్ అనుకున్నా. తర్వాత ఏంటంటే సరే అది అనుకుంటా అంటే పోస్ట్ పోన్ అవుతుంది. దాన్ని మనం ఇందులో యూట్యూబ్లో ఎందుకు చూపించలేము, పైసలు పెట్టి వాళ్ళు ఎందుకు చూడాలి, యూట్యూబ్లో అయితే చూస్తూ ఉంటారు కదా. సో ఇందులోనే తీద్దాం మనం, ఏది సిరీస్లోనే ఇంక్లూడ్ చేద్దామని అనుకున్నా. తీస్తా అంటే ఎందుకు భయం అనిపించింది అంటే, ఫస్ట్ శ్రీకాంత్ని మన కట్టమల్ తాత ఉంటాడు కదా, వీళ్ళిద్దరు పాడల మీద వాడ పెడతా అంటే అసలు ఈ సీన్ ఎట్లయితుంది ఏందని దడదడ అనిపించేది. ఎందుకంటే ఊళ్ళో జనాలు ఒక్కొక్కరు ఒక రకంగా అనుకుంటారు.
అసలు వీళ్ళు ఏం చేస్తారు, చనిపోకుండా చనిపోయే సీన్లు ఎందుకు పెడతారు ఊర్లే అనుకుంటే కొందరు నాన్సెన్స్ కూడా వేసి వాటిని అన్నిటినీ తట్టుకొని ప్రతిదీ ఇంకా మంచిగా ఉంచే సీన్స్ ఉండే అందులో. కానీ వాస్తవంగా ఆ రోజు ఒకటి చేసినాం బాబు, నువ్వు నమ్మకో, మధ్యాహ్నం 12:30 గంట అయితే పెట్టి మళ్ళీ అందరినీ తినమంటారు. మేము తినం, మేము తింటే పేసులు మారిపోతే మేము తినమన్నాం. ఆ రోజు అన్నం తినకుండా చేసినాం. అదైతే నిజంగా మర్చిపోలేకపోతున్నాం తెలుసా. ఇంకొక బాధ ఏంటంటే వరకట్నం సిరీస్ లో చాలా మంది అదే ఇల్లు, కట్నమల్ సిరీస్ లో ఎందుకో కొంతమంది మరి దేని వల్లనో బ్యాక్ అయ్యిల్లు. కొంతమంది వరకట్నం సిరీస్ చూసిన వాళ్ళు కట్టమల్ సిరీస్ చూడకుండా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే పర్సనల్గా కలిసినప్పుడు ఎందుకో బిజీ ఉండడం వల్లనో లేకపోతే ఆ సిరీస్కు కనెక్ట్ అయినాం, ఈ సిరీస్కు అన్నదమ్ములు అయ్యే వరకు కొందరు కోడళ్ళు వాళ్ళు వీళ్ళు అట్లా కూడా ఉండే. కానీ నేను మీకు ఇప్పుడు షూట్ ఇచ్చేది ఏంటంటే ఇదేంటంటే ప్రతి ఇంట్లో ఉండే సమస్య కాంచెల్లి ఏ విధంగా అంటే మమ్మల్ని చూసి కొందరైనా మారాలి, కొన్నైనా జంటలు అది కావాలి అని ప్రతిదీ అన్ని అంశాలు ఉంటాయి ఇందులో. మీరైతే చూడండి, ఆదరించండి. ఇంకొకటి వాస్తవానికి నువ్వు అనేది వ్యూస్ అంటే చూడడం అనేది కొంచెం బ్యాక్ అయింది అంటున్నావు కదా, కొంచెం బిజీ షెడ్యూల్ అనేది మనం అనుకుంటాం. యూట్యూబ్ చరిత్రలో కావచ్చు, యూట్యూబ్ చరిత్రలోనే 2 శవాలను చూపించినటువంటి సందర్భం అనేది ఎవరు కూడా ధైర్య సాహసాలు చేయరు. అటువంటి ధైర్య సాహసం నువ్వు చేసినావు. అది ఆ రోజు నీ టెన్షను, నీ దగ్గర ఉన్నటువంటి ఆతురత చూస్తే మాకేమనిపిస్తుంది అంటే వాస్తవం ఇంతకుముందు చెప్పినట్టు లంచ్ మేము చేయమన్నాం. లంచ్ చేస్తే మాలో ఫీల్ పోతుంది. మళ్ళీ సేమ్ ఇప్పుడు సపోజ్ వీళ్ళంటే తప్పు అనుకోకుండా బిడ్డ, మీరు అంటే బయట ఊరు నుంచి వచ్చి యాక్ట్ చేసేటువంటి వాళ్ళు, మేము ఇక్కడ మా ఊళ్ళోనే చేయాలి, శవాలు మా ఊళ్ళో చూపించాలి, మేమే పెడబెట్టాలి, మేమే కుండ పట్టాలి, మేమే బట్టలు ఇవ్వాలి, తానం చేసాడు నిలబడాలి. మా అవ్వ, మా అయ్య, మా అన్న, మా తమ్ముడు, నా చుట్టాలు, బంధువులు, పాలుళ్ళు, పగోళ్ళు అందరు వచ్చి ఎవరేమంటారు అన్నటువంటి దాన్ని అంత పక్కా పెట్టేసి ఏమని అనుకోని. ఇంకొకటి ఏం చెప్పాలి తెలుసా, అంటే నేను కొన్ని చేసేటప్పుడు ఒక 100 సార్లు ఆలోచిస్తా కావచ్చు, అంటే ఆ చేతి ఏమైతే అనుకున్నా. కానీ ఆ సీన్స్ కానీ అవి ఇవి చేయాలంటే అంటే ఇది చేయగలుగుతాం, ఇంత షార్ట్ పీరియడ్ లో 1 వీక్ నేను అంత చేయగలుగుతాం అంటే ఒక్క ధైర్యం ఏంటంటే నాకు ప్రశాంత్. దానికి ఏంటంటే ప్రశాంత్ ధైర్యం ఏంటంటే చేద్దాం అంటే ప్రశాంత్ నీకు అప్పచెప్తాను ఇది. 2 రోజులు ఏకదాడిగా చేసినాం. పెళ్లి ఒక రోజు చేసినాం, శివరాత్రి ఇంకొకటి. శంకర్ మనం ఇంకొకటి చెప్తాను, నీకు ఒక అదృష్టం ఉన్నది నీకు వచ్చినాక, నాకు లేని అదృష్టం కలిగింది ఏంటి దొరికాను. ఆయన పెద్ద కొడుకు వాళ్ళ తల్లి చచ్చిపోతే కుండ పెట్టిండు, నేను నాడిపోండి. మా అయ్య చచ్చిపోతే మా అన్న పడతాడు, ఒకవేళ మా బాబు బతికి ఉండదు, మా బాబు చచ్చిపోతే మా చిన్న తమ్ముడు పడతాడు. కుండ పెట్టే భాగ్యం అయితే నాకు కలిగేది. ఆ సిరీస్ లో ఎందుకో నేను పెద్ద కొడుకునైనా మా అయ్య నా కొడుకు చచ్చిపోతే ఇద్దరికి కుండ పెట్టే భాగ్యం కలిగించిన చూడు, అది ఇక వేరే అనుకుంటాను. నాకు ఆ భాగ్యం లేకుండా ఇప్పుడు కొంచెం నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే శంకర్ అన్నకు బిడ్డ పెళ్లి చేయలేక ఆ భాగ్యం లేక బిడ్డ పెళ్లి చేసిన అని ఆయనకు ఒక సిరీస్ అది ఇచ్చిన, ఒక సిరీస్ ఇది ఇచ్చిన అంటే ఏదైనా కూడా ఇప్పుడు జీవిత అనుభూతి. నేనేమంటానంటే ఎవరి బిడ్డ పెళ్లి చేస్తే ఎవరు ఒప్పుకుంటారా? నేను పోయి సపోజ్ ఎవరన్నా మా తమ్ముని బిడ్డ లేకపోతే మా తమ్ముని బిడ్డలు కావచ్చు, మా చెల్లె బిడ్డ పెళ్లి కావచ్చు, ఇంకెవరైనా బిడ్డ నీ బిడ్డ పెళ్లి చేస్తా అంటే వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు? నేను మాత్రం నటనలో నా బిడ్డ అనుకొని నా బిడ్డ పెళ్లి చేసిన సందర్భాన్ని నాకు ఈ మార్విన్ కలిగించిందంటే, నాకు నా కడుపున పుట్టకుండా కూడా నాకు 2 బిడ్డలు ఇచ్చింది మార్విన్. నాకు 2 బిడ్డలు ఇచ్చి నన్ను అది చేసింది. అది పోను యాక్సిడెంట్ సీన్ చేసినాం మన కమలాపూర్లో, ఎంత దమ్మైంది అది. అది మళ్ళా ఎక్కడ టర్నింగ్ పాయింట్, రోడ్ మీద పాయింట్. అన్ని ఎపిసోడ్లు ప్రతి ఒక్క కుటుంబానికి కనెక్ట్ అయ్యే విధంగానే మేమైతే మీకు చూపించినాం అనుకుంటున్నాం. కొత్తగా ఇంట్రడక్షన్ ఇచ్చింది మళ్ళా మౌని తేజ అలియాస్ హారిక. పాపం అమ్మాయి చాలా లాంగ్ నుంచి రావాలి చెల్లె, అక్కడి నుంచి ఇన్ టైంకి వచ్చుకుంటూ తన క్యారెక్టర్ ఒక తల్లి లేదు వర్ణరహితమమ్మా. అంటే మేము అసలు ఒక రోజు ఏంది లమ్మడిపల్లి తిరుమల పెళ్లికి పోతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయింది, మాకు ఏడుపొచ్చింది. ఓ అమ్మ ఈమెకి ఇంత దూరం నుండి గిడికి వస్తుందా, అసలు డెడికేషన్ ఏంది. 5 గంటలకు వాళ్ళ 2 చిన్న పిల్లల్ని వదిలిపెట్టుకొని వాళ్ళ భర్తకు అప్పచెప్పి అత్తమామకు అప్పచెప్పుకొని ఏ టైంలో ఆమె బస్ ఎక్కితే ఒక 5 గంటలు 4 గంటల జర్నీలో 9 గంటల వరకు లొకేషన్లు ఉంటుందంటే
ఆమెకి ఎట్లా ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది. మర్విన్ వీడియోస్ లో నేను చెయ్యాలి ఒకప్పుడు అంటే ఇంట్లోకి రాకముందు మర్విన్ వీడియో చూస్తున్నప్పుడు మన వరకట్నం కింద భూమి పంచాయతీ సిరీస్ చూసి ఏడ్చిన నాకు మీరంటే మస్తు ఇష్టం అక్క, మీతో చేస్తున్నా అంటే మా భర్త కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. మన టీంతో చేయడం నా అదృష్టం అని ఇష్టాన్ని అంటే వర్క్ ఇష్టం ఉంటే ఎంత కష్టమైన పని అయినా మనకి ఇష్టంగానే మనం దాన్ని చేయగలం. అవునక్క, ఇప్పుడు అదంతా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అంత లాంగ్ జర్నీ అయినా సరే ఇష్టం కొద్ది చేస్తున్నా. సో నేనైతే కట్టమల కాందాలకి మధ్యలో నచ్చిన. ఇప్పుడు చూసారు నా క్యారెక్టర్ ఎట్లుంది, నాకు యాక్టింగ్ అంటే అంత ఇష్టం ఉంది కాబట్టి అంత లాంగ్ జర్నీ అయినా కానీ ఇష్టం కొద్దిగా చేస్తున్నా. సో నా క్యారెక్టర్ని చూసారు కట్టమల కాందాల్లో స్వార్థపరలాగా చేసిన, అండ్ తల్లి లేక తండ్రికి హెల్త్ పాడై అండ్ భర్త కూడా కిడ్నీ లేకపోతే ఆ బాధ ఎట్లుంటది ఇవన్నీ చూసిర్రు. బట్ నెక్స్ట్ సిరీస్ లో ఎలాంటి క్యారెక్టర్ ఇస్తారు అసలు ఎవరికి కూతుర్ని ఎవరికి కోడల్ని అసలు క్లారిటీ లేదు. సో ఏ క్యారెక్టర్ చేసినా మంచిగా ఆదరించాలని కోరుకుంటున్నా. సో ఇలా నా పేరు ఏం పెడతారో నాకు అర్థమవుతలేదు. నా పేరు అయితే మౌనిక పెడతారా హరికనే ఉంటుందో తెలియదు. ఇక ఏదేమైనా మీరు అంత దూరం నుండి ఇక్కడికి వచ్చి చేస్తున్నారు, మీరు కొన్ని విషయాలలో ఇబ్బంది పడతా ఉంటారు. మీకు మీ డాడీలు ఇద్దరు డాడీలు అన్నలే అనుకోర్రి, మేము ఎప్పుడు ఆడబిడ్డ లెక్కనే చూస్తా ఉంటాం. మీరు ఏదైనా ఒక్కడే గుర్తు పెట్టుకోండి, మీకు పదే వీళ్ళు ఏం చెప్తారు మీ డాడీలు గుర్తుంది కదా. తెలుసు, ఎప్పుడైనా బిడ్డ మీరు అంత కష్టపడి అంత యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇడిదా కత్తున్నారు. అంత సాహసం చేసిన వాళ్ళు వేరే వాళ్ళ మాటలకు మీరు తక్కువ కావద్దు. అవే మాటలు మా నాన్న వాళ్ళు చెప్తారు, ఎప్పుడు అదే మాట చెప్తారు. నేను ఒక్కటే చెప్తాను బిడ్డలకు, అంటే మర్విన్ వీడియోస్ మామ కూడా చెప్తాడు, నేను మర్విన్ వీడియోస్ లకు వచ్చిన ప్రతి ఆడబిడ్డ మా ఇంటి బిడ్డే, మా బిడ్డల లెక్కనే ట్రీట్ చేస్తాం. నిజంగా కూడా కొంతమంది అయితే నీ సంత బిడ్డ అంటారు. నేను 100 దిక్కులు చెప్పుకున్నాను నా సంత బిడ్డ రాజునని, నిజం బిడ్డ ప్రామిస్. వీళ్ళిద్దరిని బిడ్డలేనా అంటే నా బిడ్డ కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు నా బిడ్డల గురించి ఏం చెప్పిన, వాళ్ళకి ఏం చెప్పిన ఎరికైనా బిడ్డ ఎవ్వలకు భయపడదు, భయపడితే బిడ్డ ఏనుగా పోతా అంటే కుక్కలు మురుగుతాయి, ఏనుకేమన్నా అవుతుందా, కుక్కే అది. ఎప్పుడే గుర్తుంచుకోవాలి బిడ్డ జీవితంలో. వాళ్ళ బతుకులు వాళ్ళు మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళు అట్టి వేస్ట్ కాదు బిడ్డ. వాళ్ళని ఇడితే పంచకు తొడిగితే కాలు, దేనికి చెప్పునంటావు, ఇడితే పంచకు తొడిగితే కాలు. కానీ మిమ్మల్ని మాట్లాడిన వాళ్ళందరూ మీ చెప్పు కాలుతో బరాబరి. ఒకటి డాడీ, మనము ఇది ఒక వర్క్ లెక్క ఫీల్ అయ్యి ఇది మనకు ఒక కళ లెక్క ఫీల్ అయ్యి మనం చేస్తున్నాం కాబట్టి మనం ఎవరి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే మనం బిజీ ఉన్నాం, వాళ్ళకి ఏ పని లేదు, వాళ్ళు మన గురించి మాట్లాడతారు. సూపర్ వాస్తవం. అయితే నేనేమంటా, మా మర్విన్ దాంట్లోకి వచ్చిన ఏ ఆడబిడ్డనైనా కూడా మర్విన్ ఛానల్కు ఆడబిడ్డ అంటే ఇంటికి పెద్ద అట్లా మేము చూసుకుంటా ఉంటాం. ఇక వాళ్ళు మనం అంటే గిట్టనలు కావచ్చు నచ్చనలు కావచ్చు 90 మాట్లాడుకుని మనకు సంబంధమే లేదు, వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు పడ్డోడు ఎప్పుడైనా చెడ్డోడు కాడు, అన్నోడే చెడ్డోడు. పాపం అనేది మూట కట్టుకోవద్దు ఎవరైనా కూడా. నేను చూడలేదు, నాకు సంబంధం లేదు, చూడని దాన్ని కూడా వైరల్ చేసే ఉద్దేశంతో మాట్లాడితే పాపం మూట కట్టుకున్నట్టే. ఒకవేళ చూసినది మనకు అవసరం లేదు. పాపానం పాప కర్మానం ఎవరి వాళ్ళకి జై హింద్ అంతే. అదంతా కాదు, ఫస్ట్ తిన్నింటి వాసాలు లెక్క పెట్టే మనుషులు ఉన్నంత వరకు ఇలాంటివి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. అలాంటి వాళ్ళకు మనం భయపడి బాధపడుకుంటూ ఉంటే వాళ్ళని హైలైట్ చేసినట్టయితాం. వాళ్ళు ఎంత వాళ్ళ బతుకెంత అనుకుంటూ మనం ముందడుగు వేస్తూనే ఉండాలి. మన ఈ టీం ఎప్పటికీ ఇట్లనే మన ప్రేక్షకుల కోరిక మేరకు వాళ్ళకు మంచి కంటెంట్లు ఎలాంటి పరిస్థితుల్లో కూడా డిస్టర్బెన్స్ లేకుండా మంచి కంటెంట్లతోనైతే మేము ముందుకు వస్తాం. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే చాలు, ఈ కుక్కలు ఎన్ని మరుగుతాయింది. కానీ అక్క, మనం సక్సెస్ అయినమ్మా లేదా అని మనం ఒకసారి వెనకకి తిరిగి చూసుకుంటే మనం ఒకప్పుడు అక్కడ ఉన్నాం, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అంటే సక్సెస్ అయినట్టే. అది మీ అందరి వల్ల. అది సో ఇంతకు ముందు అయితే మీ అందరిని మనస్ఫూర్తిగా మా టీం కోరుకునేది ఒకటే, ఏ కారణాల వల్ల అయినా మేము కనుక మీకు అనుకున్న విధంగా కంటెంట్ ఇవ్వలేకపోయినా, క్యారెక్టర్లు చేంజ్ అవుతున్నా కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూస్ వల్ల ఏదైనా అనివార్య కారణాల వల్లనే క్యారెక్టర్లు తారుమారైతున్నాయి అంతే మించి తప్ప ఇంకే పర్సనల్గా ప్రాబ్లమ్స్ అయితే ఏవి లేవండి. ఇది మాత్రం మీరు గుర్తించి దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు నేను ఒక సర్పంచ్, నేను ఇంకా 2-3 వీడియోస్ తర్వాత నేను ఇంకేమైనా బిజీ ఉండి సమ్ టైమ్స్ రాలేకపోయినంత మాత్రాన మీరు అక్కే రాలేదేంది ఇట్లా కాకుండా కంటెంట్ పర్పస్లో వెళ్ళిపోండి దయచేసి. ఇది ఒక్కడైతే నేను ప్రతి ఒక్కరిని
నా శిరస్సు వంచి మీ అందరినీ నేను కోరుకునేది ఒకటే, కథకు న్యాయం చేసే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వస్తూనే ఉంటారు, చేసుకుంటారు, వెళ్ళిపోతూనే ఉంటారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరిని నొప్పించే విధంగా మేము క్యారెక్టర్లను తీసేయడం జరగదు, క్యారెక్టర్లను ఇంక్లూడ్ చేసుకోవడం అయితే అస్సలు జరగదు. సో ఇదంతా అయిపోయింది, మంచి చెప్పుకున్నాం, చెడు చెప్పుకున్నాం, అందరి క్యారెక్టర్లు ఏందనేది మీకు అర్థమైంది. ఇంతకు ముందైతే ఎలా ఎక్కడ అర్థమైంది? అందరి క్యారెక్టర్లు నాకైతే నా క్యారెక్టర్ అర్థం కాలే. ఓకే అయ్యా, అవన్నీ ఒరిజినల్ క్యారెక్టర్స్ అవన్నీ నెక్స్ట్ ఆదివారము ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. తెలిసిపోతది. మీకు కొంచెం ముందు వెళ్తుంది, ఎందుకంటే యాక్టింగ్ చేస్తా ముందు చూడేది కాబట్టి. ఒక 2-3 days ముందు తెలుస్తుంది, ఎడిటింగ్ అయిపోయే గ్యాప్ లోపల మాకు తెలుస్తుంది, కడి అయితే సండే రోజు మీకు తెలుస్తుంది. ఇంకొకటి లాస్ట్ ముచ్చట ఏంటంటే, మన సిరీస్ కు కొంతమంది సబ్స్క్రైబర్స్ వాళ్ళకు నిజంగా పాదాభివందనం పెట్టాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ఎపిసోడ్ కి కంపల్సరీ వాళ్ళ కామెంట్ ఉంటది, వాళ్ళ అభిప్రాయం కంపల్సరీ పెడతా ఉంటారు. నిజంగా మీ అందరికి అంత టైం తీసుకొని పెడుతురు అంటే మీకు ఎంత మా మీద గౌరవం, పేర్లు interest అంటే ఉండాలి. ఉన్నాయి, కానీ చాలా మంది ఉన్నారు. ఏంటంటే ఒకళ్ళు చాలా మంది పేర్లు రాసుకున్నాడు రెగ్యులర్ గా చాలా పెట్టాడు. మంది ఉన్నారు, రెగ్యులర్ గా పెడతా ఉంటారు. సత్యం కరీంనగర్ వాళ్ళ గురించి కూడా అవును, నాకు కూడా పెడతారు పర్టికులర్ గా. థ్యాంక్ యూ. ఒక్కసారి ఆ సబ్స్క్రైబర్స్ ని కూడా మనం పిలుచుకుందాము, ఒక రోజు పిలుచుకొని వాళ్ళతో మీటప్ చేసుకొని వాళ్ళ ఏమంటారు దాన్ని, వాళ్ళ హావభావాలు ఏంటి అవి కూడా తెలుసుకొని ఒక బ్లాగ్ రూపంగా అయితే రిలీజ్ చేద్దాం. ఇప్పుడైతే మన కొత్త సిరీస్ ఏంటి, నెక్స్ట్ ఆదివారం, ఈ ఆదివారం మొత్తం ఇది ప్లే అవుతుంది. నెక్స్ట్ ఆదివారం మన సిరీస్ కంటిన్యూ ప్లే అవుతా ఉంటది. ఓకే మరి బాయ్, లవ్ యూ అందరికి.